విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ ఉధృతంగా మారింది. ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మూడు రోడ్ల కోడెల వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బొత్స సత్యనారాయణ ర్యాలీని గరివీడి వైపు మళ్లించారు. అయితే పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు ముందుకు సాగాయి. కూటమి ప్రభుత్వంపైన బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, లేదంటే ఆయన బర్తరఫ్ చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే దుర్మార్గమైన ఆలోచనలతో విద్యార్థుల భవిష్యత్తుని బలంగా పెట్టి పెద్దగా గొప్పగా చెప్పుకుంటూ డిఎస్సీని జరిపామని, అందులో అవకతవకలు జరిగాయని నిర్ధారణ చేసి సిబిఐ ఎంక్వైరీ జరపని కోరి కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తున్నాం. అందులో దాంతో పాటు విద్యార్థులకి సంబంధించిన ఏదైతే కళాశాలలో ఇవ్వాల్సిన సుమారు 10,000 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టి వారి భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది న్యాయం కాదు. దాంతో పాటు ఏదైతే ఎన్నికల ముందు నిరుద్యోగులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తారో ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యోగ వృత్తి ఇవ్వమని చెప్పి దాన్ని డిమాండ్ చేస్తాము. దానికి ఏమీ ఆలోచన లేదు. ఇలాంటి కోరికల మీద మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇది హక్కు, రాజ్యాంగంలో ఇది హక్కు. కానీ దాన్ని పోలీసు జులుంతో ప్రభుత్వం ఆపడం అనేది ధర్మం.